బిగ్ బాస్ అయితే ఈసారి అయితే శుక్రవారమే షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ప్రియా అయితే ఈ వీకెండ్ అయితే ఎలిమినేట్ అయితే అయిపోయిందనమాట. ప్రియా ఎలిమినేట్ అయితే ఎంతమందికి హ్యాపీ ఉన్నా సరే ప్రియా అయితే ఎలిమినేట్ అవ్వకపోతేనే బాగుండేదండి. ఎందుకంటే ప్రియా కన్నా చండాలంగా ఆట ఆడేవాళ్ళు, మాట్లాడే విధానం బాగున్న లేని వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. కోర్స్ పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా ఏమీ ఆడిందేముందండి చెప్పండి. ఆయనకేం లీస్ట్లోనే ఉన్నాడు, మూడో ప్లేస్లో ఉన్నాడు. బట్ రీతు, ప్రియా, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఇంచుమించు ఒకలాగే ఉన్నారు ఓటింగ్లో అయితే. కానీ ప్రియా అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది. మరి రీతు అయితే ఉండబోతుంది. ఈసారి అయితే వెళ్ళట్లేదు. అసలు ఫ్లోరా గారు అయితే ఫస్ట్ వీకే బయటకు వచ్చేస్తారనుకున్నాం. కానీ వీళ్ళని బయటికి పంపించాలి, ప్రియా ఇలాంటి వాళ్ళందరినీ పంపించాలని ఆవిడకైతే ఓట్లు పడ్డాయి. కానీ ఆవిడ ఉండటం వల్ల మొన్న గేమ్ ఆడి ఇమ్యూనిటీ అయితే సంపాదించుకున్నారు. అలాగే ప్రియా కూడా ఉంటే ఏమన్నా ఆట తీరు మార్చి ఏదైనా సాధించేదేమో. బట్ అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఇంకొక వారమన్నా ఉండాల్సింది ప్రియా. అప్పుడైతే గేమ్ అయితే ఇంకా మారే అవకాశం ఉండే ఉంటది. అప్పుడు ముందుకు వెళ్తుందో, వెనక్కి వెళ్తుందో అప్పుడైతే తెలియదనుకుంటున్నా. నా అభిప్రాయం వరకే. మరి ప్రియా ఎలిమినేషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.